హాయ్ అండి. వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ చెకోడీలు. చాలామంది చెకోడీలను మైదా పిండితో చేస్తారు. కానీ బియ్యం పిండితో హెల్తీగా, క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే బియ్యం పిండితో చేసిన క్రిస్పీగా వస్తాయి. మరి పర్ఫెక్ట్‌గా బియ్యం పిండితో చెకోడీలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లోకి 2 కప్పుల వాటర్‌ని తీసుకుందాం. ఇందులోనే 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వాము, ఉప్పు రుచికి సరిపడినంత, నువ్వులు 2 టీ స్పూన్లు, హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ నెయ్యి, ఇవన్నీ కూడా ఒక్కసారి గరిటెతో కలుపుకుంటే నీళ్ళలోకి కలిసిపోతాయి. ఈ వాటర్ అంతా కూడా బాయిల్ అవ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడే ఏ కప్పుతో అయితే 2 కప్పుల నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండి కూడా తీసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా మరుగుతున్న నీళ్ళలో బియ్యం పిండి వేసి కలపండి. ఇలా బాగా కలపండి. ఇలా బాగా మిక్స్ అయ్యాక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మరీ ఎక్కువగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. కాస్త వేడిగానే ఉంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని కలపండి. మరీ చల్లబడకూడదు. ఇదంతా కూడా పిండి ముద్దలా రావాలి. ఇలా సాఫ్ట్ పిండి ముద్దలా కలిపి తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా సెపరేట్ చేసి తీసుకుందాం. ఇలా సెపరేట్ చేసిన పిండిని బౌల్లోకి తీసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఏదైనా ప్లేట్‌పై గానీ, లేదా చెక్కపై గానీ ఇలా తాలుస్తూ చకోడీలను చేసుకుందాం. వేళ్ళతో కాకుండా ఇలా అరచేతితో తాలిస్తే లావుగా, సన్నగా కాకుండా చకోడీలు చక్కగా వస్తాయి. వీటిని మనం జంతికల గొట్టంలో చేస్తే అంత బాగా రావు. జంతికల గొట్టంలో చేసే చకోడీలు పగుళ్ళు పగుళ్ళుగా వస్తాయి. కాబట్టి ఇలా చేతితోనే చకోడీలను చేయండి. మీరు చకోడీలు ఫాస్ట్‌గా చేసుకోవాలి అనుకుంటే బియ్యం పిండికి బదులుగా మైదా పిండిని తీసుకోండి. జంతికల గొట్టంతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి 2 చివర్లా కూడా దగ్గరగా అతికించి వేళ్ళతో ప్రెస్ చేశామంటే పిండి చక్కగా అతుక్కుంటుంది. ఇలా మంచి రింగ్ షేప్ వస్తుంది. ఈ విధంగానే మరొకటి చేసి చూపిస్తాను. చూడండి రింగ్ షేప్ ఎంత చక్కగా వచ్చిందో. ఇలాగే అన్నీ కూడా చకోడీలు చేయండి. ఇప్పుడు వీటిని ఆయిల్‌లో ఫ్రై చేద్దాం. స్టవ్‌పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని తీసుకోండి.
బాగా వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక స్లోగా చకోడీలను ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసుకుందాం. ఇలా చేతితో చకోడీలను ఆయిల్‌లో వేసుకోవడం కష్టంగా ఉంటే ఫ్రై చేసిన చకోడీలను తీసి గరిటెతో ఇలా ఆయిల్‌లో వేయండి. వీటిని మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్‌లోకి వస్తే ఆయిల్ నుండి తీసి ఏదైనా ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఈ చకోడీలను మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయండి. మొదటి నుంచి హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేశారంటే లోపల పచ్చిగా ఉంటాయి, బయట వేగిపోతాయి. వీటిని బియ్యపు పిండితో చేశారంటే ఎవరు నమ్మరు. అంత క్రిస్పీగా ఉంటాయి. మైదా పిండితో కాకుండా ఇలా బియ్యపు పిండితో హెల్తీగా చకోడీలను చేసుకోండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.